అందరికీ నమస్కారం. నైన్త్ క్లాస్ కి సంబంధించి సిబిఎస్ఈలో ఫారెన్ లాంగ్వేజ్ మీద జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి డిస్కషన్స్. మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళింది? థర్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది నైన్త్ క్లాస్ లో కూడా కంపల్సరీ. 10th క్లాస్ కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ ఉండదు అనేటువంటిది లేటెస్ట్ గా అంటే మే 15th వచ్చినటువంటి సిబిఎస్ఈ నోటిఫికేషన్ 33/2026 మే 15th వచ్చినటువంటిది చెబుతూ ఉంది. మనం ఇప్పుడు వరకు కూడా 3 లాంగ్వేజెస్ ఫార్ములా 2030కి కంప్లీట్ గా మొత్తం 10th క్లాస్ వరకు వస్తుంది కాబట్టి ఎవరు వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 6th క్లాస్ నుంచి మాత్రమే మొదలవుతుంది అని ఏప్రిల్ 19th ఇచ్చినటువంటి సిబిఎస్ఈ సర్క్యులర్ ప్రకారం మనం చెప్పుకోవడం జరిగింది. కానీ రీసెంట్ గా మే 15th వచ్చిన దాని ప్రకారం సిబిఎస్ఈ స్కూల్స్ కూడా పిల్లలకి పేరెంట్స్ కి ఒక మెయిల్ పెట్టడం జరిగింది. ఈ థర్డ్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు జూలై 1 నుంచి కూడా ఇది అమలు కాబోతుంది. మీరు చూస్ చేసుకోండి, మీ చాయిస్లు తెలియచేయండి అని స్కూల్స్ వాళ్ళు కూడా పిల్లలకి పేరెంట్స్ కి చెబుతూ ఉన్నారు. మరి కానీ ఇది ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకి చేరుకుంది. సుప్రీంకోర్టులో సుమారుగా 19 మంది చెన్నై నుంచి, నోయిడా నుంచి, ఢిల్లీ నుంచి ఇలా డిఫరెంట్ సిటీస్ నుంచి పేరెంట్స్ ఒక పిల్ వేయటం జరిగింది. ఎందుకు ఇది వద్దు అనేటువంటి, అంటే ఈ థర్డ్ లాంగ్వేజ్ అనేటువంటి 9th క్లాస్ కి ఇప్పుడు సమంజసం కాదు అని సుప్రీంకోర్టులో పిల్లు వేయడం జరిగింది. అది ఎప్పుడు టేకప్ చేస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటిది ఇంకా వివరాలు తెలియలేదు. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి కన్సర్న్స్ ఏమిటంటే చాలా జెన్యున్ కన్సర్న్స్. పేరెంట్స్ చెప్తున్నటువంటివి పిల్ వేసినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేశారు. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే సడన్ పాలసీ రివర్సల్. ఏప్రిల్ 19th ఇచ్చినటువంటి సర్క్యులర్ లో, ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్ లో 3 లాంగ్వేజెస్ అనేటువంటి 6th నుంచి ఉంటుంది, 9th 10th కు ఉండదు. 9th 10th కే కాదు, 7th 8th 9th 10th కి ఉండదు. 2030కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా అందరికీ వస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికిప్పుడు అంటే నెల రోజులు దాటిన తర్వాత మరలా దీన్ని రివర్స్ చేశారు. ఇది కరెక్ట్ కాదు అనేది పాయింట్ నెంబర్ 1. సెకండ్ అబ్జెక్షన్ ఏమిటంటే టీచర్స్ రిసోర్సెస్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, 9th కి ఏదైనా ఈ కొత్త సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు 6th కి ఆల్రెడీ రెడీ అయినటువంటి బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ ని ఇక్కడ తీసుకోమంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి, 9th క్లాస్ వాళ్ళకి ప్రిపేర్డ్ గా లేరనే కదా. సో ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది సడన్ డెసిషన్స్ కరెక్ట్ కాదు అనేటువంటిది మరొకటి. ఆ తర్వాత షార్టేజ్ ఆఫ్ టీచర్స్. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ లో తెలుగు లాంగ్వేజ్ ఎవరైనా తీసుకోవాలనుకోండి, ఎవరు తీసుకుంటారు? తీసుకుంటే వాళ్ళకి రిసోర్సెస్ స్కూల్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, రైట్? సో గుజరాత్ లో కన్నడ తీసుకోవాలన్నారు, మరి అక్కడ రిసోర్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది? లేదా ఈ సబ్జెక్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి ఈ ఎన్ని స్కూల్స్ లో, వేల స్కూల్స్ లో టీచ్ చేయటానికి లేరు, టీచర్స్ రిసోర్సెస్ లేవు అనేటువంటిది ఒక పాయింట్. అది ఆల్రెడీ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి సిబిఎస్ఈ వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ కానీ, ఆ ప్రొఫెషన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ ఉన్నటువంటి వేరే టీచర్స్ ని కానీ అకామిడేట్ చేసుకోండి అని సంథింగ్ ఏదో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఖచ్చితంగా సమంజసమే. థర్డ్ పాయింట్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్. సో ఈ 3 లాంగ్వేజెస్ వల్ల 10th క్లాస్ లో మీరు సబ్జెక్టు ఫైనల్ ఎగ్జామ్ లేదన్నప్పటికీ కూడా వాళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు సపోజ్ ఒక తెలుగు స్టూడెంట్ వెళ్ళి గుజరాత్ లో చదువుతున్నాడు. ఇప్పుడు వరకు ఆ థర్డ్ లాంగ్వేజ్ ఇబ్బంది లేదు. 9th కి వచ్చేటప్పటికి థర్డ్ లాంగ్వేజ్ అంటే అక్కడ పేరెంట్స్ కి కష్టమే, పిల్లలకి కష్టమే, రైట్? మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళిన పేరెంట్స్ సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇది తెలియకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ లేకపోయినా సరే ఆ స్ట్రెస్ వాళ్ళకి, పిల్లలకి ఉంటుంది ఆ ఏజ్ లో. ఇప్పుడు 6th నుంచి చేశారు, అదొక సమంజసం. 10th కి ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి దాంట్లో పెద్దగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పిల్లలు అడాప్ట్ చేసుకుంటారు. ఇది స్టూడెంట్స్ స్ట్రెస్ కి సంబంధించి వీళ్ళు పిల్ వేసినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే ఇది ఖచ్చితంగా మే 15th తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయండి, లేదు అంటే ఇంటీరియం ఆర్డర్ ఇవ్వండి, జూలై 1 నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు అని వీళ్ళు సుప్రీంకోర్టుని పిల్ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి దీని మీద ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే కారణాలు చెప్పానో, సో మీ విలువైనటువంటి కారణాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి రోజుల్లో అది టేకప్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం.